ఏమండి? చెప్పండి, ఏమైనా పాయింట్ దొరికిందా? లేదండి. ఆ రాజు స్వయంగా తనే హత్య చేశానని తన నోటితో చెప్తే తప్ప అన్నయ్యని ఏ పాయింట్ కాపాడలేదండి. కాపాడలేదు. హలో, ఎవరు ఎవరు? పొగతో నిన్ను వెంటాడుతూ వచ్చిన చావుని. చావా? నాకు? అవును, ఇప్పుడే నా చేతిలోనే రాసి పెట్టాడు నీకు ఆ భగవంతుడు. నా రాజుకి చేసిన అన్యాయానికి నువ్వు శిక్ష అనుభవించే తీరాలి. నువ్వు ఆ రాజుకి ప్రాణాన్ని నీ కోసం, నీ స్వార్థం కోసం నా రాజును ఉరికమ్మ ఎక్కిస్తున్నావు కదూ. నా రాజు కళ్ళు మూసేలోగా నువ్వు శాశ్వతంగా కళ్ళు మూయాలి. చట్టాన్ని డబ్బుతో కొని అమాయకుల జీవితాలతో ఆటలాడుకునే నీలాంటి పాపాత్ములకి ఈ ప్రపంచ బ్రతికే హక్కే లేదు. దుర్మార్గుడా, నిన్ను చేస్తారా? నువ్వు నిశ్చింతగా బ్రతకటానికి ఇంకెందరి బ్రతుకులు కూల్చాలనుకుంటున్నావురా దుర్మార్గుడా? నా దారికి ఎవరడ్డు వచ్చినా బ్రతకటానికి వీల్లేదు. బ్రతకనివ్వను కూడా. ఏమిటి అలా కంగారు పడతావు? నేను చావలేదనా? చావనేది మనిషికి ఒక్కసారేరా. అంటే నువ్వు? నేనేరా రాజు చెల్లెల్లి రాధని. రాధవా? కాదు, రాధ ఆత్మని. మీ దారుణానికి బలై గాలిలో కలిసిపోయినా గాలిలా మీకోసం గాలిస్తూనే ఉన్నాను. నన్నే కాకుండా నా ప్రాణానికి ప్రాణమైన అన్నయ్య జీవితాన్ని కూడా నాశనం చేశావు. నువ్వు చేసిన హత్యా నేరాన్ని మా అన్నయ్య మీద వేసి ఉరికంబో ఎక్కించాలని చూస్తున్నావు. రేపు చట్టం అన్నయ్యకి ఏ శిక్ష వేస్తుందో తెలియదు, కానీ నేను మాత్రం నీకు ఇక్కడే మరణ శిక్ష వేస్తాను. ముద్దాయి రాజు రమేష్ అనే వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లుగాను, హోటల్ సితారా ప్రొపరేటర్ రాజేష్ ని చంపడానికి ప్రయత్నించినట్లుగాను సాక్ష్యాధారాలతో సహా వివరంగా రుజువు కాబడినందువలన ఐపీసీ 302, 304 సెక్షన్స్ ప్రకారం ముద్దాయి రాజును నేరస్తునిగా నిర్ణయించి ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన సాక్ష్యం తీసుకొచ్చా. అలాగా, ప్రవేశపెట్టండి. రాజేష్, రాజేష్, నువ్వు చివరిసారిగా చెప్పదలుచుకుంది ఏమిటో జడ్జి గారితో చెప్పు. చెప్తాను, నిజమే చెప్తాను. రమేష్ని చంపింది నేనే. రాజు చెల్లెలి చావు కూడా కారణం నేనే. హతుడైన రాజేష్ మరణ వాంగ్మూలం ప్రకారం ముద్దాయి రాజు రమేష్ని హత్య చేయలేదని నిరూపించబడింది. అయినా జైల్లోంచి తప్పించుకుపోయినందుకు ఐపీసీ సెక్షన్ 316 ప్రకారం
ముద్దాయి రాజుకు 3 మాసాలు సాధారణ కారాగార శిక్ష విధించడమైనది. పూచిన పూల అనురాగం మనదేలే